ఉద్దండరాయునిపాలెం నుంచి ప్రస్తుతం లైవ్ దృశ్యాలు చూస్తూ ఉన్నాం. కొద్దిసేపటి క్రితం అమరావతి రైతులతో కలిసి సంబరాల్లో పాల్గొన్నారు. వారిని ఉద్దేశించి కూడా ఏపీ సీఎం చంద్రబాబు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. 1631 రోజుల పాటు అమరావతి రైతులు చేసిన పోరాటం కావచ్చు, ఇవన్నీ కూడా ప్రతిదీ గుర్తు చేశారు. వారి శ్రమను మరొకసారి గుర్తు చేసుకుంటూ ఈరోజు ఉభయ పార్లమెంటు సభల్లో కూడా అమరావతి చట్టబద్ధత బిల్లు ఆమోదం పొందడంతో అమరావతి రైతులతో కలిసి సంబరాల్లో పాల్గొన్నారు ఏపీ సీఎం దంపతులు. మరి కాసేపట్లో అమరావతిలోని ఉద్దండరాయునిపాలెంలో గతంలో శంకుస్థాపన చేసిన ప్రాంతానికి వెళుతూ ఉన్నారు. అక్కడ అఖండ జ్యోతిని వెలిగించబోతున్నారు ఏపీ సీఎం దంపతులు. ప్రస్తుతం ఆ లైవ్ దృశ్యాలు చూస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున ఏపీ సీఎం చంద్రబాబు దంపతులకు ఘన స్వాగతం లభిస్తూ ఉంది. అడుగడుగున రాజధాని రైతులు వారికి ఘన స్వాగతం పలుకుతున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే గతంలో ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి శంకుస్థాపనలో భాగంగా అక్కడ వివిధ పుణ్యక్షేత్రాలకు సంబంధించిన మట్టి కావచ్చు, వివిధ నదుల నుంచి తెచ్చిన నీరు కావచ్చు, అక్కడ వాటన్నింటినీ ఉంచి గతంలో శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం శిలాఫలకాన్ని కూడా చూస్తూ ఉన్నాం. ఆ శిలాఫలకం దగ్గర ఏపీ సీఎం చంద్రబాబు దంపతులు అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు అందరూ కూడా అక్కడ చేరుకున్నారు. అక్కడ అఖండ జ్యోతిని మరి కాసేపట్లో ఏపీ సీఎం చంద్రబాబు దంపతులు వెలిగించబోతున్నారు. గతంలో ఏదైతే అక్కడ శిలాఫలకాన్ని ఆవిష్కరించారో అదే శిలాఫలకం వద్దకు మరోసారి చేరుకున్నారు. మరి కాసేపట్లో అక్కడ అఖండ జ్యోతిని కూడా వెలిగించబోతున్నారు. ప్రస్తుతం ఉద్దండరాయునిపాలెం నుంచి లైవ్ దృశ్యాలు చూస్తూ ఉన్నాం. ఏపీ సీఎం చంద్రబాబు దంపతులు నెమ్మదిగా ముందుకు కదులుతూ ఉన్నారు. అమరావతి రైతులతో సంబరాల్లో పాల్గొన్నారు. వారిని ఉద్దేశించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి రైతులు చేసిన పోరాటాన్ని గుర్తు చేసుకున్నారు. మరోవైపు రేపటి రోజు అమరావతి రాజధాని ఏ రకంగా నిర్మించబోతున్నామంటూ కూడా అందరికీ అర్థమయ్యేలా వివరించారు. ప్రస్తుతం అఖండ జ్యోతి వెలిగించేందుకు ఏపీ సీఎం చంద్రబాబు దంపతులు నెమ్మదిగా ముందుకు వెళ్తున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాం. గతంలో ఎక్కడైతే అమరావతి రాజధాని ఉద్దండరాయునిపాలెంలో ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారో ఆ ప్రాంతానికి చేరుకుంటూ ఉన్నారు. అక్కడ వివిధ పుణ్యక్షేత్రాల నుంచి మట్టి కావచ్చు, వివిధ నదీ జలాలు అక్కడ ఉంచిన దృశ్యాలు మనం చూసాం. అక్కడకు చేరుకుంటూ ఉన్నారు ఏపీ సీఎం చంద్రబాబు దంపతులు. అక్కడ అఖండ జ్యోతిని వెలిగించబోతున్నారు. అయితే దారి పొడవునా కూడా అమరావతి రైతులు ఏపీ సీఎం చంద్రబాబు దంపతులకు ఘన స్వాగతం పలుకుతూ ఉన్నారు. మరి కాసేపట్లో అక్కడ అఖండ జ్యోతిని వెలిగించనున్నారు. ప్రస్తుతం దృశ్యాలు లైవ్ ద్వారా చూస్తూ ఉన్నాం.
प्रसादेन अमरावती शाश्वत राजधानी अतिशीघ्रमेव निराटंकन निर्विघ्नेन परिसमाप्तिरस्तु। सुराष्ट्र राज्य परिपालना योग्यता सिद्धिरस्तु। श्री प्रसन्न वेंकटेश्वर परिपूर्ण दिव्यानुग्रहेण आयुरारोग्य सकलैश्वर्याभिवृद्धिरस्तु। विजनानस्य वंशाभिवृद्धिरस्तु। चिरंजीव चिरंजीव सुखी भव सत्याः युगाः सन्तु समस्त सन्मङ्गलानि सन्तु नित्यश्रीः नित्यमङ्गलं च भवतु। ఉద్దండరాయుని పాలానికి సతీ సమేతంగా ఏపీ సీఎం చంద్రబాబు దంపతులు చేరుకున్నారు. ప్రస్తుతం అఖండ జ్యోతిని వెలిగించిన అనంతరం అఖండ జ్యోతికి హారతులు పట్టారు. శాస్త్రోక్తంగా మేళతాళాల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించిన దృశ్యాలు ఇప్పటి వరకు మనం లైవ్ ద్వారా చూస్తూ ఉన్నాం. ఏపీ సీఎం చంద్రబాబు దంపతులు, అలాగే మంత్రులు నాదెండ్ల మనోహర్, నారాయణ, అచ్చెన్నాయుడు, అలాగే బీజేపీ రాష్ట్ర ఏపీ అధ్యక్షులు కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. అమరావతి రైతులతో సంబరాల్లో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు దంపతులు పాల్గొన్నారు. ప్రస్తుతం మన దృశ్యాలు చూస్తూ ఉన్నాం. ఏదైతే గతంలో శంకుస్థాపన చేపట్టిన ఉద్దండరాయునిపాలెం వేదిక వద్దకు చేరుకున్నారు. అక్కడ వివిధ పుణ్యక్షేత్రాల నుంచి తెచ్చిన మట్టి, వివిధ నదుల నుంచి తెచ్చిన నీటిని అక్కడ ఉంచిన ప్రాంతానికి చేరుకున్నారు. శిలాఫలకం ఆవిష్కరించిన ప్రాంతానికి కూడా చేరుకుని అక్కడ ప్రత్యేక పూజలు చేపట్టారు. ఏపీ సీఎం చంద్రబాబు దంపతులు ఆ మట్టికి సాష్టాంగ నమస్కారాలు చేసి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అఖండ జ్యోతిని వెలిగించారు. అఖండ జ్యోతికి హారతులు పట్టారు. ఈ కార్యక్రమం అంతా కూడా ఎంతో వైభవంగా శాస్త్రోక్తంగా మేళతాళాల మధ్య కొనసాగిన దృశ్యాలు అయితే మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడ చూసినా కూడా పెద్ద ఎత్తున అమరావతి రైతులు అక్కడకు చేరుకున్నారు. అడుగడుగున ఏపీ సీఎం చంద్రబాబు దంపతులకు నీరాజనాలు పలుకుతున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. కొద్దిసేపటి క్రితమే అమరావతి రైతులతో సంబరాల్లో పాల్గొన్న భాగంగా రైతులు చేసిన పోరాటాన్ని, త్యాగాల్ని కూడా ఏపీ సీఎం చంద్రబాబు కొనియాడారు. 1631 రోజుల పాటు అమరావతి రాజధాని కోసం రైతులు చేసిన శ్రమ కావచ్చు, కష్టం కావచ్చు, త్యాగాలు కావచ్చు, ఇవన్నీ కూడా చంద్రబాబు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. రేపటి రోజు అమరావతిని ఏ రకంగా నిర్మించబోతున్నాం, ఇది ఎంత అద్భుతంగా ఉండబోతోంది అంటూ కూడా వాటికి సంబంధించి కూడా కొంత వివరించే ప్రయత్నం చేశారు ఏపీ సీఎం చంద్రబాబు. పూజల అనంతరం, అంటే అఖండ జ్యోతిని వెలిగించిన అనంతరం ఏపీ సీఎం చంద్రబాబు దంపతులు ముందుకు వస్తూ ఉన్నారు. అమరావతి రాజధాని రైతులు వారితో మాట్లాడుతున్న సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. గతంలో చేసిన పోరాటాలు కావచ్చు, ప్రస్తుతం సాధించిన విజయానికి సంబంధించి కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడా ఏపీ సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్న దృశ్యాలు అయితే మనం చూస్తూ ఉన్నాం. ప్రజల సంకల్ప బలం మరోసారి చాటి చెప్పిన రోజు ఇది. రాష్ట్ర చరిత్రలోనే కాకుండా దేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ రోజు ఇది. చరిత్ర ఉన్నంత వరకు అమరావతి చరిత్ర ఉంటుంది. ఆ చరిత్ర ఉన్నంత వరకు రైతుల చరిత్ర అమరావతి చరిత్రలో శాశ్వతంగా మిగులుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తాను. ఈరోజు సాక్షాత్ పార్లమెంటు ఒక పార్టీ కాదు, ఎన్డీఏ పార్ట్నర్సే కాకుండా దేశంలో ఉండే అన్ని రాజకీయ పార్టీలు అండగా అమరావతికి నిలబడ్డారంటే అది చరిత్ర. కానీ ఒకే ఒక పార్టీ, దిక్కుమాలిన పార్టీ, ఏమనాలో తెలియదు, వాళ్ళని మనం చూసాం. శ్మశానం అన్నారు. ఈరోజు మనం తెలుగు లేని శాసనాన్ని చేసుకునే పరిస్థితికి వచ్చాం. ఇప్పటికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి రాలా, జ్ఞానోదయం కలగలేదు. కలుగుతుందని మీకేమైనా నమ్మకం ఉందా నేను అడుగుతున్నా?
ఇంకా ముదిరింది. అందుకే మీరు చూస్తే అసెంబ్లీలో చర్చ పెడితే కనీస రాజకీయ జ్ఞానం ఉండే వ్యక్తి రావాలి. గవర్నర్ స్పీచ్కి వచ్చారు, గొడవ చేయడానికి వచ్చారు. అదే సమయంలో నిన్న అమరావతి పైన తీర్మానం ఇక్కడికి వచ్చి ఇక అమరావతి అన్స్టాపబుల్, ఎవరు స్టాప్ చేయలేరు. అమరావతి అజేయం, అద్వితీయం. నేను అందుకే మీ అందరికీ చెప్తున్నా, మీరే చూస్తారు. హైదరాబాద్ నగరం 95/2004లో వేసిన ఫౌండేషన్. హైదరాబాద్ ప్లస్ అమరావతి. క్వాంటం వస్తుంది, ఒకటి కాదు, ప్రపంచం మొత్తం ఇక్కడికి వచ్చే పరిస్థితి వస్తుంది. అమరావతి ఒక స్ఫూర్తిగా ఉంటుంది. ఇక్కడ కూర్చుంటే ఎక్కడ లేని వైబ్రేషన్స్ వస్తాయి. ఇక్కడి నుంచి పరిపాలన సమర్థవంతంగా చేసి ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని అమరావతి సాక్షిగా ప్రజలకు హామీ ఇస్తున్నాం.